నమస్తే. ఒకప్పుడు సాంకేతిక విద్యకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చిన విద్యార్థులు ఇప్పుడు సాంప్రదాయ కోర్సులకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇంటర్ అయిన వెంటనే డిగ్రీతో పాటు సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. సివిల్స్ లో విజయం సాధించడమే లక్ష్యంగా ఉన్న విద్యార్థులకు తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ప్లేస్ విఐటి యూనివర్సిటీ. విఐటి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ ప్రత్యేకతలు ఏమిటి? BA, MA డిగ్రీలో ఏ కోర్సులున్నాయి? BAతో పాటు సివిల్ సర్వీసెస్ ను ఎలా బోధిస్తారు అన్నది వివరించడానికి ఈరోజు డాక్టర్ సురేష్ జగన్నాథం గారు మనతో పాటు ఉన్నారు. ఇంకా ఆయన్ని కూడా అడిగి తెలుసుకునే ముందు ఇప్పుడు ఏపీ యూనివర్సిటీకి సంబంధించి కూడా విఐటి యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఒక షార్ట్ ఏవి చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. Welcome to VIT University. VIT University is one of the fastest growing universities in India. Well qualified, experienced faculty members are imparting industry oriented quality education to our students. Apart from teaching, VIT University is focusing on research, innovation, incubation, entrepreneurship and the collaborations. VIT AP University started in 2017 with 600 students, and within 5 years in 2022 we are 11,000 campus. The first 2 batches which graduated had 96% placements with Super Dream and Dream offers with the highest CTC of 63 lakhs per annum. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. వెల్కమ్ బ్యాక్. ఇక విఐటి యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు మనకు అన్ని వివరాలు అందించడానికి డాక్టర్ సురేష్ జగన్నాథం గారు మనతో పాటు ఉన్నారు. అండ్ విఐటి యూనివర్సిటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేసి మీరు సార్తో మాట్లాడవచ్చు. సార్ ముందుగా నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మనం టాపిక్కి వచ్చేస్తే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే BA, MA డ్యూయల్ డిగ్రీ ఎలా చేయొచ్చు అండ్ దీనికి అర్హతలు ఏంటి? ఒకవేళ వెళ్ళాలంటే ముందుగా ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయా? దీనికి సంబంధించిన డీటెయిల్స్. సాధారణంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే BA, MA చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా మేము రూపొందించినటువంటి ప్రణాళికాబద్ధంగా ఈ మా యూనివర్సిటీలో విఐటి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్లో BA ఇన్ పబ్లిక్ సర్వీసెస్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రొడ్యూస్ చేశాము. ఇది గతంలో 2018 సంవత్సరంలో స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఈ ఇయర్లో వాళ్ళ యొక్క 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. సో ఇలా ఈ కోర్సు చేయడానికి ముఖ్యంగా మినిమం అంటే జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మినిమం 55% అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లేదా హైయర్ సెకండరీ స్కూల్ లేదా ఫస్ట్ +2 అంటే డిఫరెంట్ బోర్డ్స్లో ఇంటర్మీడియట్ లెవెల్లో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్ పర్సెంటేజ్ అనేది 55 ఉండాలి. అదేవిధంగా అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి లోబడి అంటే UGC గైడ్ లైన్స్ ప్రకారంగా మేము SC, ST, OBC లేదా తర్వాత మన భారతదేశంలోని కొన్ని వెనుకబడిన రాజ్యాలు అంటుంటాము, లైక్ నార్త్ ఈస్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్, అక్కడ నుంచి వచ్చే వాళ్ళ పిల్లలు, అక్కడ నుంచి అప్లై చేసుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా అంటే అన్ని అకార్డింగ్ టు గవర్నమెంట్ UGC గైడ్ లైన్స్ ప్రకారంగా మేము UGC గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ ఈ ప్రోగ్రాంలో ఈ విధంగా డిజైన్ చేశాము.
సో ఈ విధంగా పిల్లలు దీంట్లో చేరే అవకాశం ఉంటుంది. ఓకే, వెరీ నైస్. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళడం ఒక మంచి విషయమే. అండ్ ఇంకొకటి సార్, ఇందాక మీరు చెప్పారు 3 years కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేస్తున్నారు స్టూడెంట్స్. అంటే ఇప్పుడు డ్యూయల్ డిగ్రీ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ 3 years స్టూడెంట్స్ అలా బయటికి వచ్చేయచ్చా, లేదంటే 5 సంవత్సరాలు కంటిన్యూగా చదవాల్సి ఉంటుందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఖచ్చితంగా 5 సంవత్సరాలు చదవాలి అనేటువంటి క్రైటీరియా అయితే ఏమీ లేదు. దీన్ని డ్యూయల్ డిగ్రీ అంటే ఫస్ట్ 3 years గ్రాడ్యుయేషన్ BA కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత పిల్లలు వాళ్ళు MA చేయాలనుకుంటే MA కూడా అక్కడ నుంచే పర్స్యూ చేయొచ్చు. దీనివల్ల వాళ్ళకి 2 degrees వస్తాయి. దీన్ని డ్యూయల్ డిగ్రీ అంటాము. ఒకటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినప్పుడు 1 degree, తర్వాత PG కంప్లీట్ చేసినప్పుడు 1 degree. సో దీన్ని ఇంటిగ్రేటెడ్ MA అని కూడా అంటుంటారు అనమాట. సో మేము డ్యూయల్ డిగ్రీ అనే ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో డ్యూయల్ డిగ్రీ అంటే పిల్లలకి వాళ్ళ యొక్క స్వతంత్రత ఉంది, అంటే ఆ లిబర్టీ అనేది వాళ్ళకు ఉంది. 3 years కంప్లీట్ చేసుకొని వాళ్ళు కావాలంటే ఫర్దర్ స్టడీస్కో లేదా ఫర్దర్ అంటే ఎక్కడికైనా వెళ్ళి వేరే చోట చదవాలనుకున్నా హ్యాపీగా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే MA చేయాలనుకుంటే వాళ్ళు కంటిన్యూ చేయవచ్చు MA. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అక్కడ స్టూడెంట్స్ కూడా ఒక సందేహం వస్తుంది, వాళ్ళతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి కొందరు కంటిన్యూ అవ్వాలనుకుంటారు, 5 years వరకు చదవాలనుకుంటారు, కొందరు ఓకే క్విట్ అవుదామని అనుకుంటారు. బట్ కొందరు కన్ఫ్యూజ్ అవుతారు, 5 years చదివిన వాళ్ళకి 3 years చదివిన వాళ్ళకి తేడా ఏంటి అనే ఒక డౌట్ స్టూడెంట్స్కి వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి వస్తుంది. ఏంటి డిఫరెన్స్? ఎగ్జాక్ట్లీ. బేసిక్గా అంటే బయట కాలేజెస్లో కానీ వేరే చూస్తుంటే మనం BAలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అంటే BA అంటే ఇదే అనుకుంటుంటారు. కానీ మా యూనివర్సిటీలో BA ఇన్ పబ్లిక్ సర్వీసెస్లో మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు కోర్సులు అంటే కంపల్సరీగా వీళ్ళు ఇవన్నీ వాళ్ళు మ్యాండేటరీగా ఈ కోర్సు అన్ని చదవాలి. లైక్ ఆంథ్రోపాలజీ అంటే ఇవన్నీ బేసిక్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఈ సబ్జెక్టులన్నీ వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు. ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో అంటే ఈ బేసిక్గా ఫస్ట్ 3 years వీళ్ళకి అన్ని సబ్జెక్టుల పట్ల ఒక అవగాహన అనేది వస్తుంది. అవగాహన వచ్చిన తరువాత వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టు ఏర్పడిపోతుంది. అంటే కొంతమంది హిస్టరీలో, లేకపోతే కొంతమంది ఆంథ్రోపాలజీని ఇష్టపడతారు, లేకపోతే కొంతమంది ఇంకా వేరే వేరే సబ్జెక్టులో ఇష్టపడినప్పుడు ఫర్దర్గా మేము MA ఈ సబ్జెక్టులో చేస్తాము అనుకుంటారు. అనుకున్నప్పుడు ఆ MA చదువుతున్నప్పుడు పర్టికులర్ ఒక సబ్జెక్టు లైక్ MA ఇన్ ఎకనామిక్స్, MA ఇన్ పొలిటికల్ సైన్స్ చేస్తున్నప్పుడు ఆ సబ్జెక్టు మీద ఒక మంచి పట్టు అనేది వస్తుంది. ఇదే కాకుండా వీళ్ళు పిల్లలు చదువుతుండే కొద్దీ వీళ్ళకి ఇతర లైక్ జాగ్రఫీ కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, వీటి మీద కూడా ఒక మంచి అవగాహన అనేది వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళు మనము డ్యూయల్ డిగ్రీ చేయాలా అంటే బేసిక్గా మేమైతే రికమెండ్ చేస్తాం డ్యూయల్ డిగ్రీ చేస్తే వాళ్ళకి పర్టికులర్ ఒక సబ్జెక్ట్ మీద ఒక మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది. అది రాను రాను సివిల్ సర్వీసెస్లో బాగా ఉపయోగపడుతుంది. ఎస్, ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు తీసుకుంటున్న ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పిల్లలకి, అది ఫ్యూచర్లో కూడా. సరే, ఇంకొకటి ఈ VIT-AP స్కూల్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్లో నాట్ ఓన్లీ సబ్జెక్ట్స్ అయినా ఇంకా ఏదైనా హానర్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఇంక్లూడ్ చేస్తున్నారా వీళ్ళకు ఏదైతే ఈ డిగ్రీస్లో? పర్టికులర్గా అంటే BA ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్ హానర్స్ అంటూ ఏం లేదు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద వాళ్ళకి అంటే క్రెడిట్ సిస్టమ్స్ ఉంటాయి. పర్టికులర్గా ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఇన్ని క్రెడిట్స్ అని కంప్లీట్ చేయవలసి వస్తుంది అనమాట వాళ్ళకి. సో ఈ క్రెడిట్స్లో వాళ్ళకి మ్యాండేటరీగా ఉండేటువంటి కొన్ని కోర్సులు చదువుతారు, అదేవిధంగా కొన్ని కోర్సులు ఆప్షనల్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఆప్షనల్స్ కోర్సులు కూడా వాళ్ళు ఆప్ట్ చేసుకొని అవి చదివి వాళ్ళ క్రెడిట్స్ని కంప్లీట్ చేస్తారు. సో ఈ విధంగా మేము హానర్స్ అనేది పర్టికులర్ హానర్స్ అంటే BA ఇన్ ఎకనామిక్స్, BA ఇన్ పొలిటికల్ సైన్స్ అలా కాకుండా ఈ హానర్స్ పర్టికులర్ సబ్జెక్ట్ని మేము MAలో టీచ్ చేస్తాము. ఇది మాత్రం కామన్గా అందరికీ ఒకే ఉంటుంది, అందరూ అన్ని సబ్జెక్టులు చదువుతారు. ఈవెన్ నాట్ ఓన్లీ అంటే సోషల్ సైన్స్ సబ్జెక్టే కాకుండా లాంగ్వేజెస్ యూనివర్సిటీలో ఫారిన్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, ఇండియన్ లాంగ్వేజ్లో హిందీ కూడా ఉంది. ఓకే, ఇవి కంపల్సరీగా వాళ్ళు కొన్ని చదవలసిన కోర్సులు ఉంటాయి, అన్నిటినీ టచ్ చేస్తారు. ఓకే, వెరీ నైస్. సరే, ఇంకొకటి సార్, ఇప్పుడు ఏంటంటే చాలామంది పేరెంట్స్కి కానివ్వండి విద్యార్థులకు కానీ ఒక డౌట్ వస్తుంది. అండ్ మేము కూడా అడుగుతున్న iNews అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, విద్యార్థులు
విఐటి ఏపీ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి? సో ఏదైతే స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. Exactly. సో వై ఏపీ యూనివర్సిటీ? మీకు తెలిసిందే విఐటి ఒక బ్రాండ్ నేమ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్. జనరల్గా విఐటి అంటే ఇంజనీరింగ్కే అనుకుంటారు, కానీ మా యూనివర్సిటీలో మేనేజ్మెంట్ స్కూల్ ఉంది, లైక్ సోషల్ సైన్స్ కూడా ఉంది. వీటిని స్టార్ట్ చేసిన తర్వాత బేసిక్గా అంటే మీ క్వశ్చన్లో అంటే విఐటిని ఎందుకు ఎంచుకోవాలి, ఇక్కడే ఎందుకు చేరాలి అన్నారు కాబట్టి బికాస్ మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెల్ క్వాలిఫైడ్. అంటే మంచి యూనివర్సిటీస్లలో అంటే మన దేశంలోనే గొప్ప యూనివర్సిటీలు లైక్ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి జేఎన్యు, డియు, అదేవిధంగా ఇతర యూనివర్సిటీలో నుంచి పిహెచ్డీలు పోస్ట్ డాక్లు చేసిన వాళ్ళు, అంతేకాకుండా ఫారిన్ యూనివర్సిటీలో పిహెచ్డీ పోస్ట్ డాక్స్ చేసి వచ్చి ఇక్కడ పిల్లలకి టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఇదే చెప్తాను, మా యూనివర్సిటీ ద బెస్ట్ యూనివర్సిటీ ఫర్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్. ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఆస్పిరేషన్స్ ఉన్న పిల్లలకైతే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మా యూనివర్సిటీ. సరే అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా డ్యూయల్ డిగ్రీ చేసిన విద్యార్థులకి విఐటి ఏపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? జనరల్గా మనం సైన్స్లో ఇంజనీరింగ్లో చూసుకుంటుంటే వాళ్ళు అంటే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అని కంపెనీలో అవి వస్తుంటాయి. కానీ హానెస్ట్గా చెప్తున్నాము, ఇక్కడ అంటే డోల్ డిగ్రీ బిఏ పబ్లిక్ సర్వీస్లో చేరిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ అనేవి ఎటువంటివి ఉండవు. కానీ మేము వాళ్ళని ఎలా తయారు చేస్తాము అంటే కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు అడుగుపెట్టినప్పుడు ఎంత ఈజీగా క్రాక్ చేయగలరో ఆ విధంగా మేము ఇక్కడ వాళ్ళని ట్రైన్ చేసి పంపిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ అంటే ఓన్లీ యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాకుండా ప్రతి స్టేట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అదేవిధంగా రైల్వేస్, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్, అదేవిధంగా ఇతర లైక్ ఎస్ఎస్సి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇవి చాలా టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుంటాయి. సో వీటిని ఎలా క్రాక్ చేయాలి, ఎలా చేయాలి, సో ఎలా మనం ఒక ప్రణాళికబద్ధంగా ఎలా ముందుకు వెళ్ళాలి, వీటిని మనం ఏ విధంగా ట్రైన్ అవ్వాలి, వీటన్నిటిని ఒక ప్రణాళికబద్ధంగా అంటే ఒక మంచి స్ట్రక్చర్లో వాళ్ళకి టీచ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ సబ్జెక్టులతో పాటు మిగతాయి కూడా. వెరీ నైస్. అంటే సార్ మీరు చెప్తుంది బాగుంది, స్టూడెంట్స్కి కూడా ఓకే ఇందులోకి వెళ్ళాలి, ఆ కాలేజ్లోకి వెళ్ళాలన్న ఉత్సాహం ఉంటుంది. ఈవెన్ చాలామంది మధ్యతరగతి పిల్లలు ఉంటారు, చదువుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉండొచ్చు. సో విఐటి ఏపీ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్ వెసులుబాటు ఏమైనా ఉందంటారా అలాంటి విద్యార్థులకి? తప్పకుండా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మా మా ఛాన్సలర్ పేరు మీదుగా విశ్వనాథన్ సార్ పేరు మీద ఒక ఫెలోషిప్ అందిస్తున్నారు. వెరీ నైస్. అదేవిధంగా రాజేశ్వరి అమ్మల్ మేడం పేరు మీద ఒక ఫెలోషిప్. ఇదేంటంటే డిస్ట్రిక్ట్ టాపర్స్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫెలోషిప్స్ ఇస్తున్నాము. అదేవిధంగా ఛాన్సలర్ సార్ పేరు మీద ఇస్తున్నటువంటి ఫెలోషిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి మేము ఈ విద్యని అందించడం అనేది జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇంకొకటి మీరు చెప్తుంటే ఒక సందేహం వస్తుంది. బిఏలో చేరిన విద్యార్థులకి దీంతో పాటు సివిల్స్ యూపీఎస్సీ కూడా మీరు ప్రిపేర్ చేస్తామని అంటున్నారు. అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? మీరు ఎలా బిఏలో చదివిన విద్యార్థులకు ఏ రకంగా మీరు దీన్ని వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారు? అండ్ మీరేమైనా దేనితోనన్నా టైఅప్ అయ్యారా? వారికి ఏ రకంగా హెల్ప్ అవుతుంది దీని గురించి ఒకసారి. ఎగ్జాక్ట్లీ. జనరల్గా మేము మా ఫ్యాకల్టీ, మా టీమ్, మేము ఎవరి సబ్జెక్టు వాళ్ళు పిల్లలకి టీచ్ చేస్తుంటాము. కానీ ఈ సివిల్ సర్వీస్ అంటే ఈ పబ్లిక్ సర్వీస్ ఏదైతే మేము టైటిల్ ఇచ్చామో దాన్ని ఏ విధంగా అచీవ్ చేయాలి, పిల్లల్లో ఏ విధంగా ఆ ఇంట్రెస్ట్ని తీసుకురావాలి అనే దాని గురించి ఆలోచిస్తే మనకు దేశంలోనే ఒక మంచి ట్రైనింగ్ అకాడమీ ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లోనే ఉంది. వాళ్ళతోటి మాకు ఒక కొలాబరేషన్ ఉంది. సబ్జెక్టులు మేము టీచ్ చేస్తాము. కానీ పిల్లలకి ఫస్ట్ ఇయర్ నుంచే, ఫస్ట్ క్లాస్ నుంచే టైం టేబుల్లోని భాగంగా ఈ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా
సైమల్టేనియస్లీ జరుగుతూ ఉంటుంది. Okay. అంటే దానికి సమాంతరంగా కోచింగ్ అనేది జరుగుతూ ఉంది. సో వాళ్ళకి తెలుసు, దే ఆర్ వెరీ వెల్, దే నో హౌ టు డూ దాట్ అనేది. సో పిల్లలకి స్టార్టింగ్ నుంచి బేసిక్ లెవెల్స్ నుంచి వాళ్ళకి ఒక టైం టేబుల్, ఒక స్ట్రక్చర్ ప్రకారంగా టీచ్ చేసుకుంటూ ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఎలా అయితే మనము ఎలా చదివితే మనం అన్నిటిని అధిగమించగలము వచ్చేటువంటి ఎగ్జామ్స్ని, వీటన్నిటిని వాళ్ళ వేలో వాళ్ళు ట్రైన్ చేస్తుంటారు, మా వేలో మేము టీచ్ చేస్తుంటాము. ఓకే, అంటే ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో అది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే యూపీఎస్సీకి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు 24 గంటలు చదువుతూనే ఉండాలి అంటూ కూడా అంటుంటారు. అంత కష్టపడి కఠోరమైన దీక్ష చేస్తే కానీ సక్సెస్ అవ్వరు. అది కూడా మీరు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్తో పాటు సివిల్స్కి పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఫ్యాకల్టీ దీన్ని ఎలా మేనేజ్ చేస్తుంది? సింపుల్ అండి. జనరల్గా ఈ సివిల్ సర్వీస్కి రాసే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు, తర్వాత బయటికి వెళ్ళిపోయి ఢిల్లీనో హైదరాబాదో అంటే మంచి మంచి ప్లేసుల్లో వెళ్ళి అక్కడ కోచింగ్. కానీ డ్యూయల్ డిగ్రీలో అంటే మేము ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా వాళ్ళ కోచింగ్. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి 2 విధాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, డిగ్రీ అయిన తర్వాత స్పెషల్గా కోచింగ్ కోసం వాళ్ళు టైంని డబ్బుల్ని వెచ్చించవలసిన అవసరం లేదు. ఓకే, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి కోచింగ్ అంటే వాళ్ళు వేరే చోట నుంచి పొందడం కంటే ఎప్పుడైతే మా దగ్గర డిగ్రీలో చేరుతున్నారో ఆ డిగ్రీలో చేరిన వెంటనే ఆల్రెడీ మాతోటి కొలాబరేషన్లో ఉన్నటువంటి ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు మేము ఇద్దరం కలిసి పిల్లలకి ఇంకోటి దానివల్ల ఏంటంటే వాళ్ళకి వర్క్లోడ్ తగ్గుతుంది. ఓకే, సబ్జెక్ట్స్ జనరల్గా ఉన్నాయి, ఆ కోచింగ్ క్లాస్ కూడా ఉంది. సో దీన్ని బట్టి వాళ్ళు 24 గంటలు చదవాల్సిన అవసరమే లేదు. ఓకే, అది విత్ ఇన్ ద పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి క్లాస్ టైం టేబుల్ ఏదైతే ఉందో ఆ టైం టేబుల్లో భాగంగా కోచింగ్ కూడా నడుస్తుంది. దానికి సపరేట్గా టైంని కేటాయించవలసిన అవసరం ఏం లేదు. సో ఈ 3 years కంప్లీట్ చేసేసరికి వాళ్ళకి సివిల్ సర్వీసెస్ మీద ఒక అవగాహన వస్తుంది. అప్పటికే వాళ్ళు నేర్చుకుని ఉంటారు, అప్పటికే వాళ్ళు ట్రైన్ అయ్యి ఉంటారు. సో దీన్ని ఇంకా డెప్త్గా వెళ్ళాలి పర్టికులర్, ఎందుకంటే సివిల్ సర్వీస్లో మనము కొన్ని సబ్జెక్టులని ఆప్షనల్గా ఎంచుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఆ సబ్జెక్టులలో మనము బాగా రాణించగలగాలి అంటే దాని పట్ల మనకు మంచి నాలెడ్జ్ పెరగాలి అన్నప్పుడు డెఫినెట్లీ వీ సజెస్టెడ్ ఏంటంటే ఎంఏ కూడా చేరండి. ఎంఏలో మీరు పర్టికులర్ ఈ సబ్జెక్ట్ చదివినప్పుడు ఆ సబ్జెక్ట్ని డీప్గా చదువుతారు, అంటే కూలంకుషంగా చదివి ఆ సబ్జెక్ట్ పట్ల ఉన్నటువంటి నాలెడ్జ్ని పెంపొందించుకున్నప్పుడు ఈ ఎగ్జామ్స్ని అధిగమించడానికి, ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి ఒక మంచి ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది. ఈ స్టడీస్ ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది. ఈ స్టడీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా బాగా పనికొస్తుంది. ఓకే, నైస్ సార్. అంటే ఇప్పుడు చాలా మంది అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కూడా ఇక్కడ అక్కడ ఏంటి డిఫరెన్స్, ఒకవేళ విఐటి ఏపీ యూనివర్సిటీలో జాయిన్ అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్? మేము ఇక్కడ చదువుకుంటున్నాం, ఇది మొత్తం దీనిపైనే ఉంటుంది, బట్ ఇక్కడ డ్యూయల్ డిగ్రీతో పాటు సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ వీళ్ళు కంప్లీట్లీ దీనికి అంకితంగా వెళ్ళి ఎగ్జామ్స్కి సక్సీడ్ అవ్వచ్చు అంటారా? తప్పకుండా. ఇంకోటి సివిల్ సర్వీస్ ఒక్కటే కాదు, ఇప్పుడు పిల్లలు మనకు డిగ్రీలో అంటే చేరుతున్నారు, సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వెంట్ అవ్వాలన్నటువంటి ఒక కోరికతోటి వాళ్ళు ఆ ట్రైనింగ్లో భాగంగా 3 సంవత్సరాలు చదివారు, ఆ సబ్జెక్ట్ని ఇంకా డెప్త్గా చదవాలి, బాగా తెలుసుకోవాలి అన్నప్పుడు ఎంఏ కూడా చేస్తారు. కానీ ఈ క్రమంలో మేబీ వాళ్ళ యొక్క ఆలోచన మారే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందికి. ఓకే, సివిల్ సర్వీసే కాదు, ఈ సబ్జెక్ట్ బాగుంది, ఈ సబ్జెక్ట్లో నేను ఒక ప్రొఫెసర్ అవ్వాలనో లేకపోతే ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎంఏ చేస్తారు. ఎంఏ చేసిన తర్వాత యూజీసీ కండక్ట్ చేసేటువంటి నెట్ ఎగ్జామ్ అంటే జేఆర్ఎఫ్ ఎగ్జామ్ దాన్ని క్రాక్ చేస్తే వాళ్ళు వేరే యూనివర్సిటీలకు వెళ్ళిపోయి లేదా మా యూనివర్సిటీలో పిహెచ్డి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ దే రిటర్న్ ఫ్రమ్ ఫారెన్ అండ్ గుడ్ యూనివర్సిటీస్. సో వాళ్ళు వాళ్ళ అండర్లో వాళ్ళ దగ్గర పిహెచ్డి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ఒక ప్రొఫెసర్ లాగా తయారయ్యే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి చదువుకుంటే కూడా. అంటే సార్ మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఇట్స్ యూనిక్.
అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ చూస్తుంటాము, పర్టికులర్ ఒక సబ్జెక్ట్ పైనే వాళ్ళకి చెప్తూ ఉంటారు, అలానే వెళ్తుంటారు కూడా, ఒక సిస్టమేటిక్గా వెళ్తుంటారు. బట్ మీరు స్టూడెంట్స్కి డ్యూయల్ డిగ్రీతో కూడా రకరకాల ప్రోగ్రామ్స్ గురించి కూడా వాళ్ళని చీరప్ చేస్తున్నారు. సో ఎలా ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ ప్రణాళిక ఎవరు తయారు చేశారు, ఈ ఆలోచన ఎవరిది అసలు? ఆబ్వియస్లీ మా యూనివర్సిటీ మేనేజ్మెంట్ వాళ్ళది, తర్వాత సీనియర్ ఫ్యాకల్టీ. ఈ కోర్సు స్టార్ట్ చేసే ముందు మేము ఒక గ్రౌండ్ వర్క్ చేసాము. దీన్ని ఏ విధంగా మనం సక్సెస్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు మేము కొంతమందిని కన్సల్ట్ అయ్యాము, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాం. వాళ్ళు ఎవరంటే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్. వాళ్ళ యొక్క కన్సర్న్ తోటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని మా మేనేజ్మెంట్ ఈ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి. కారణం ఏంటంటే విఐటి అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఏ విధంగా ఇంజనీర్స్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది అనేది. ఇప్పుడు చూస్తే మా యూనివర్సిటీలో చదివినటువంటి పిల్లలు ఫారెన్లో, అంటే దాదాపు అన్ని దేశాల్లో ఫారెన్లలో ఉన్నారు. కానీ వై నాట్ వీ కాంట్ క్రియేట్ ఎనీ దిస్ పీపుల్, అంటే పబ్లిక్కి సర్వీస్ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్న వాళ్ళ పిల్లల్ని మనము ఎందుకు తయారు చేయకూడదు, వాళ్ళని ఎందుకు మనము ఒక మంచి ప్లాట్ఫామ్ని ఎందుకు క్రియేట్ చేయకూడదు, మన యూనివర్సిటీ ఒక ప్లాట్ఫామ్గా ఎందుకు అవ్వకూడదు వాళ్ళకి, సివిల్ సర్వీస్ రాయాలి అనుకుంటున్న వాళ్ళకి. సో ఆ దృష్టితోటి మేము దీని ఒక గ్రౌండ్ వర్క్ తోటి జస్ట్ వీ స్టార్టెడ్ దిస్ స్కూల్ అన్నమాట. వెరీ నైస్, వెరీ నైస్. అయితే సార్ ఇంకొకటి, ఏదైతే అకాడమిక్ కరికులమే కాకుండా విద్యార్థులకు ఇంకా ఏ అంశాల్లో కోచింగ్ ఇస్తున్నారు, ట్రైన్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్? స్టడీస్ అంటే ఓన్లీ చదువు లేదు, పొద్దున్న వెళ్ళాము, క్లాసులు కూర్చున్నాము, సబ్జెక్ట్ చదివాము, ఇవన్నీ కాకుండా ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ఎంతో ముఖ్యము. ఈ ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమం, కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్. మా యూనివర్సిటీలో ఉన్నటువంటి మంచి ఫెసిలిటీస్, మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సాయంత్రం అవ్వగానే వాళ్ళు గ్రౌండ్కి వెళ్తారు. ఎందుకంటే మన బ్రెయిన్ బాగా పనిచేయాలంటే శారీరకంగా మనం బలంగా కూడా ఉండాలి. సో వాళ్ళకి స్పోర్ట్స్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆయా స్పోర్ట్స్లలో బాగా రాణించగలిగేటువంటి పిల్లల్ని మేము యూనివర్సిటీ లెవెల్లో ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ ఇవన్నీ ఉంటాయి, అక్కడికి పంపించడము, చేయడము. దీనివల్ల ఏంటంటే పిల్లలు ఒక చోట నుంచి ఇంకో వేరే చోటకి వెళ్ళి తిరిగి చూడటం వల్ల వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ అనేది వస్తుంది. బయట ప్రపంచాన్ని తమదైన శైలిలో చూసే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ దాదాపు మా దగ్గర 50 to 60 క్లబ్స్ ఉన్నాయి. ఆ క్లబ్స్ అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏ క్లబ్లో అయినా చేరొచ్చు. ఆ క్లబ్లో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ బయట పెట్టే అవకాశం కల్పిస్తుంటాము. సో దీనివల్ల పిల్లలు ముఖ్యంగా మానసిక ఒత్తిడికి లోను కాకుండా, చదువు అంటే జస్ట్ ఓన్లీ చదవడమే అని కాకుండా ఆటలు, పాటలు, తర్వాత ఇవన్నీ అన్నిటితోటి అంటే ఫుల్ఫిల్ అవుతుంది వాళ్ళ లైఫ్, వాళ్ళ స్టడీస్. సో అందుకని వాళ్ళకి మంచి. తర్వాత మా యూనివర్సిటీ అనేది పాన్ ఇండియన్ సొసైటీ, అంటే దాదాపు మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు ఉన్నారు. సో అన్ని లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఇతర అంటే పిల్లల మధ్య ఒక ఇంటరాక్షన్ ఏర్పడినప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది, ఒకరి లాంగ్వేజ్ని ఒకరు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది, ఒకరి కల్చర్ని ఇంకొకరు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. సో జనరల్గా తెలియని వాళ్ళు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, లేకపోతే నార్త్ ఈస్ట్ అది. కానీ మా యూనివర్సిటీలో చూస్తే అలాంటిది ఏమి ఉండదు. చాలా సఖ్యతతోటి, ఐకమత్యంతో పిల్లలు హాస్టల్లో కానీ డే స్కాలర్స్ అయినా కూడా వీళ్ళంతా చాలా అన్యోన్యంగా ఉండి బాగా అంటే మంచి జీవితాన్ని గడుపుతున్నారని మా అభిప్రాయం. సార్ ఫైనల్గా ఏదైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్ ఉన్నారు, ఇప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, పిల్లల తల్లిదండ్రులకు కానివ్వండి, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? బేసిక్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే విఐటి ఏపీ యూనివర్సిటీ, ఎస్పెషల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. పిల్లలు తమ యొక్క డ్రీమ్స్ని, తమ యొక్క కళల్ని నెరవేర్చుకునేందుకు, ఎస్పెషల్లీ ఇన్ సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళి ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలన్నా, లేకపోతే ఒక ఆర్మీ ఆఫీసర్, నేవీ ఆఫీసర్, లేక ఇతర అంటే ఇంకా ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి, అంటే పబ్లిక్ సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి. వాటిల్లో చేరాలి అనుకుంటే వాళ్ళకి మా యూనివర్సిటీ, మా స్కూల్, మా ఫ్యాకల్టీ, మా టీమ్, మా అడ్మినిస్ట్రేషన్, మా వైస్ ఛాన్సలర్, మా రిజిస్ట్రార్, దే ఆల్ ఆర్ వర్క్ టుగెదర్ వాళ్ళ భవిష్యత్తు కోసం.
సో తప్పకుండా నేను అయితే ఇదే కోరుకుంటా, మ్యాక్సిమం మా స్కూల్కి రండి, మా యూనివర్సిటీలో చేరండి, మీ కళల్ని సాకారం చేసుకోండి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తమే చూసుకున్నట్లయితే విద్య మరియు పరిశోధన రంగాలలో 37 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి నాణ్యమైన విద్యను అందించడంలో విఐటి ఎల్లప్పుడూ ముందుంటుంది. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఒకటిగా ఎదిగిన విఐటి తన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా ప్రతి విద్యార్థికి అత్యుత్తమ విద్యను అందించడం కోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక విఐటి ఏపీ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థగా నిలబెట్టేందుకు పరిశ్రమ భాగస్వామ్యంతో సాంప్రదాయ విద్యను జోడించి విద్యా విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా విద్యార్థులు నేర్చుకోవడానికి, సాధన చేయడానికి, ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు అందిస్తుంది. స్వయం ప్రతిపత్తి అభ్యాసంతో విద్యార్థులని వారి సొంత కోర్సును రూపొందించడానికి ప్రోత్సహిస్తుంది. విద్యార్థులు ఇంజనీరింగ్ క్లినిక్ల రూపంలో కూడా ప్రోగ్రామ్ కంటెంట్ కు సంబంధించి ప్రయోగాలకు నిర్వహించేందుకు కూడా దోహదపడుతుంది. ఇక క్రీడలు, క్లబ్లు మరియు ఇక చాప్టర్లు, సాంస్కృతిక కార్యకలాపాలకు సంబంధించి కూడా విద్యార్థులు వ్యక్తిత్వ వికాసానికి కూడా విఐటి ఏపీ యూనివర్సిటీ కృషి చేస్తుంది. సో ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా మనకు డిస్ప్లే మీద వెబ్సైట్, అదేవిధంగా ఫోన్ నంబర్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాము. www.vitap.ac.in కి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా డీటెయిల్స్ చూడొచ్చు. అండ్ అడ్మిషన్స్ కోసం కూడా ప్రత్యేకించి ఒక ఈమెయిల్ కూడా మనం డిస్ప్లే పై ఇస్తున్నాం. అండ్ నంబర్స్ కూడా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.